సీక్రెట్ సిరీస్కి సంబంధించి కామెంట్స్లో చాలామంది ఎన్నో డౌట్స్ అడిగారు. ఎక్కువ మంది అడిగిన డౌట్స్ని ఈరోజు నేను క్లారిఫై చేయబోతున్నాను. అందులో ఒక ముఖ్యమైన మెయిన్ డౌట్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ క్లారిఫై అయ్యాయా? ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఆనందమయ జీవితానికి స్వాగతం. నేను మీ శశికళ. ఒకవేళ మీరు గనక సీక్రెట్ సిరీస్ని చూడకపోతే సీక్రెట్ బుక్ గనక మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు డౌట్స్లోకి వెళ్తే, నేను యూనివర్స్కి ఎలా లెటర్ రాయాలి అనే వీడియో నుండి ఒక డౌట్ అడిగారు. అదేంటంటే ఐ వాంట్ అని ఎందుకు రాయాలి అని అడిగారు. ఎందుకంటే క్లారిటీ కోసం. మనకి ఏం కావాలో ముందుగా మనకి ఒక క్లారిటీ ఉండాలి. మన మైండ్లో వేల ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనం అది పేపర్ మీద రాస్తామో అప్పుడు అందులో నుంచి ఒక ఆలోచనే ఫిక్స్ అవుతుంది. సో మనకు అన్ని ఆలోచనలోంచి మనకి ఏం కావాలో రాస్తాము కనుక ఆ ఒక్క ఆలోచననే అది ఇవ్వడానికి విశ్వం ట్రై చేస్తుంది. అందువల్ల ముందుగా నాకు కావాలి అని రాయాలి. మొత్తం దీంట్లో 3 ఉంటాయి: అడగండి, నమ్మండి, పొందండి. దీనిలో అడగడం మొదటి పార్ట్. అందువల్ల ఐ వాంట్ అని రాస్తే మనము అడిగినట్టు అవుతుంది. ఫస్ట్ మాత్రం ఐ వాంట్ అంటే మీ వేల ఆలోచనలలో నుంచి ఒక ఆలోచనని పేపర్ మీద పెట్టినప్పుడు ఫిక్స్ అవుతుంది కనుక ఐ వాంట్ అని రాయాలని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పేపర్ మీద కోరికల లిస్ట్ అని రాసిన తర్వాత ఏం చేయాలి, ఆ పేపర్ ఎక్కడ పెట్టాలి? ఈ క్వశ్చన్ని చాలామంది అడిగారు. మనం పేపర్ మీద మన కోరికల లిస్టు అని రాసుకున్న తర్వాత దాన్ని మనం ఎక్కడైనా పెట్టొచ్చు. ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ కోరికలు తీరిన తర్వాత ఆ పేపర్ తీసి దాంట్లో మనము అయిపోయిన కోరికలని టిక్ చేయాలి. అలా టిక్ చేస్తున్నప్పుడు మనకి ఒక రకమైన ఆనందమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మనం అడిగిన దాన్ని యూనివర్స్ ఇచ్చింది అంటే అదొక చెప్పలేని అనుభూతి. అలా టిక్ వేస్తున్నప్పుడు మీరు ఆ ఫీలింగ్ని మిస్ కావద్దు కనుక ఆ పేపర్ అలాగే ఉంచుకుంటే మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ప్లస్ ఆకర్షణ సిద్ధాంతం మీద, విశ్వం మీద నమ్మకం కుదురుతుంది. అందువల్ల ఆ పేపర్ని జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి కోరిక తీరిన తర్వాత ఒక్కొక్క టిక్కు వేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక 10 రాశారనుకోండి, అందులో ఒకటి 10 అయిపోయిన తర్వాత ఆ పేపర్ని ఎక్కడైనా పెట్టి మళ్ళీ కొత్త పేపర్ తీసుకొని మళ్ళీ మీ కోరికలది కొత్త లిస్ట్ రాసుకోండి. థర్డ్ క్వశ్చన్, ఎన్ని రోజులు ఈ లిస్ట్ రాయాలి అని అడిగారు. ఒకటేసారి రాయాలి లిస్ట్. మనం హోటల్కి కనుక వెళ్తే ఒకటేసారి ఆర్డర్ చేస్తాము. ఒక్కసారి ఆర్డర్ ఇస్తే అదే వస్తుంది. యూనివర్స్కి కూడా అంతే. మనం ఒక్కసారి ఆర్డర్ చేస్తే చాలు. చెప్పాను కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది అని. ఇది జీనీ లాగా మీ కోరికే నా ఆజ్ఞ అంటుంది. ఒక్కసారి రాసిన తర్వాత మీరు ఏ అనుమానాలు పెట్టుకోకుండా మంచి హ్యాపీ మూడ్లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్, కోరిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని, ఒక వ్యక్తిని ఆకర్షించవచ్చా? ఇలా వ్యక్తుల కోసం చాలామంది అడిగారు ఈ డౌట్ని. అవతలి వ్యక్తి ఆలోచనలు మీకు తెలియవు కాబట్టి, అంటే మీ ఆలోచనలు అవతలి వాళ్ళ ఆలోచనలు వేరు కాబట్టి మ్యాచ్ అవుతుందో లేదో చెప్పలేము. ఒకవేళ మీరు ప్రేమించిన వ్యక్తినే మీరు పొందాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి చెప్పి వాళ్ళని కూడా ఇలాగే ట్రై చేయమనండి. అప్పుడు మీ ఇద్దరు ఫ్రీక్వెన్సీలు కనుక మ్యాచ్ అవుతే తప్పకుండా మీరు ఒకరి జీవితంలోకి ఒకరు వస్తారు. అలా కాకుండా మీరు ఫలానా నాకు కోరిన లక్షణాలు కలిగిన వ్యక్తి కావాలి అని కనుక మీరు రాసుకుంటే, అని మీకు ఎవరో తెలియనప్పుడు కోరుకుంటే మాత్రం తప్పకుండా మీకు లక్షల మందిలో నుంచి మీకు కావలసిన వ్యక్తి మాత్రం మీ దగ్గరికి తప్పకుండా వస్తాడు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బ్రోకెన్ రిలేషన్షిప్స్ గురించి, ఫ్రెండ్స్ మాట్లాడకపోతే, ఫ్యామిలీతో, దగ్గర వాళ్ళతో రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం చేయాలి అని అడిగారు. మీకు గనక ఎవరితోనైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ముందుగా మీ ఈగోని పక్కన పెట్టి వాళ్ళతో క్లారిటీగా మాట్లాడండి. మీకు ఎలాంటి భావాలున్నా కూడా అన్నీ షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా క్లియర్ చేసుకోవాలనుకుంటే ఒక పేపరు, పెన్ను తీసుకోండి. వాళ్ళ గురించి మీకు ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా, వాళ్ళంటే ఎందుకు ఇష్టమో ఇవన్నీ రాసుకోండి. రాసి వాళ్ళతో మీకు మిస్అండర్స్టాండింగ్ అంతా పోయి మంచిగా మాట్లాడుతున్నట్టుగా ఊహించుకోండి. మీకు ఎలా ఉండాలనుందో అదంతా రాసుకొని అలాగే ఊహించుకోండి. చాలామంది
ఇల్లు కావాలంటే, కారు కావాలి, పలానా బిజినెస్ చేయాలి, అఫర్మేషన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. మేము హెల్త్ గురించి, మనీ గురించి పాజిటివ్ అఫర్మేషన్స్ పెట్టాము. అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే అవి చూడండి. మీకు ఇంకా ఏదైనా పర్టికులర్గా కావాలంటే ఆ పలానా బిజినెస్ పెట్టినట్టుగా ఊహించుకొని ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నట్టుగా పడుకునే ముందు అఫర్మేషన్స్ మీరే రాసుకోండి. అంటే మీకే అర్థమవుతుంది ఆ బిజినెస్ పెట్టాము, మేము ఎంతో ఆనందంగా ఉన్నాము అని. ఎప్పుడైనా అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు అన్ని వర్డ్స్ పాజిటివ్గానే ఉండాలి. ఎగ్జాంపుల్, ఆరోగ్యం గురించి అనుకోండి. నాకు అనారోగ్యం పోవాలి అని అనొద్దు. నేను ఆరోగ్యంగా ఉన్నాను అయిపోయినట్టుగా అనుకోవాలి. ఏ వర్డ్ అయినా కూడా నెగిటివ్ వర్డ్ యూజ్ చేయొద్దు. ఎగ్జామ్ ఫెయిల్ అవ్వద్దు అనొద్దు. నేను ఎగ్జామ్ పాస్ అవుతాను. ఇలా వర్డ్స్ అన్నీ మీరు పాజిటివ్వి మాత్రమే యూజ్ చేయాలి. మీకు ఎలా కావాలంటే అది అయిపోయినట్టుగా అనుకోవాలి. రాత్రి పడుకునే ముందు మీరు రిపీటెడ్గా ఒక 21 టైమ్స్ అయినా సరే రిపీట్ చేస్తే అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం పడుకునేటప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఏది వెళ్తే అదే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతిదీ పడుకునే ముందు అంటారు. పడుకునే ముందు మనకి ఏం కావాలో అది కోరుకుంటే డైలీ అదే అఫర్మేషన్స్ లాగా చేస్తూ ఉంటే తప్పకుండా జరుగుతుంది. ఇంకొక డౌట్, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చదవకుండా నేను ఎగ్జామ్ పాస్ అవుతానా అని కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇది మ్యాజిక్ కాదు, లాజికల్గానే అవుతుంది. మీరు ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను బాగా చదివాను, ఎగ్జామ్ బాగా రాశాను, పాస్ అయ్యాను, ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అనుకొని మీరు అఫర్మేషన్స్ చేయండి, రాసుకోండి. కానీ మీ ప్రయత్నం మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇంకొక డౌట్, చాలామంది గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందా అని. అన్నిటికీ ఒకటే ఎగ్జాంపుల్ ఇది. మీరు ముందుగా అడగండి, నమ్మండి, పొందండి. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో ఫస్ట్ రాసి పెట్టుకోండి. దాని తర్వాత మీ ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం అయిన తర్వాత విశ్వం కూడా మీకు సహకరించి మీరు కోరుకున్నది పొందేలా చేస్తుంది. ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా అడిగాము, నమ్మాము, పొందాము, అన్నీ అయింది, అయినా కూడా కాకపోతే అని అడిగారు. ఇదే నేను లాస్ట్కి చెప్తానన్న మెయిన్ డౌట్. దీని గురించి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 15 ఇయర్స్ కింద, 15 సంవత్సరాల క్రితం మా అక్క కొడుకు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. అప్పట్లో ఇంజనీరింగ్ అంటే చాలా గ్రేట్ కాబట్టి మేమందరం కూడా ఎంతో సంతోషించాము. ఆ అబ్బాయి అప్పటి నుంచి జాబ్ గురించి ట్రై చేయడం మొదలుపెట్టాడు. మంచి కంపెనీల్లో అన్నిట్లో ఒకటి ఇట్లా నెల 2 నెలలు పోయాయి, కానీ ఇంకా ఆయనకి జాబ్ రాలేదు. అప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ కనిపించినా చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇలా అందరూ ఏమైంది బాబు, ఇంజనీరింగ్ పాస్ అయ్యావు కదా, జాబ్ వచ్చిందా, ఏం చేస్తున్నావు అని ఇట్లా అడగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రిలేటివ్స్ ఒక ఇంజనీరింగ్ పాస్ అయిన అబ్బాయి కనిపిస్తే చాలు, లేకపోతే చదువుకునే అబ్బాయిని, ఏం చేస్తున్నావు, జాబ్ వచ్చిందా అని ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. అది ఆ స్టూడెంట్స్కి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ అబ్బాయి కూడా చాలా ట్రై చేశాడు. ఇలా 6 మంత్స్ అయింది, జాబ్ రాలేదు. ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చినప్పుడు వేరే చుట్టాలు కూడా మా ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళని చూసి ఆ అబ్బాయి వెంటనే పరిగెత్తి లోపల రూమ్లో దాక్కున్నాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఎందుకు అలా దాక్కున్నావంటే, ప్రతి ఒక్కరూ చూడగానే ఏం చేస్తున్నావు, ఏం జాబ్ వచ్చిందా అని ఇలా అడుగుతున్నారు కదా పిన్ని, అందుకే నేను అలా దాక్కున్నాను, నాకెంతో ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఆ అబ్బాయి ఎన్నో కలలు కన్నాడు. కానీ ఇక్కడ జాబ్ రాకపోయేసరికి నెగిటివ్ థింకింగ్తో కాకుండా పాజిటివ్ థింకింగ్తో ఇంకేం చేయొచ్చు అని ఆలోచించి ఎంఎస్కి ట్రై చేశాడు. ఇమీడియట్గా ఎంఎస్కి అప్లై చేయగానే అతనికి వీసా వచ్చింది. అక్కడ జాబ్ వచ్చి ఇల్లు కొని ఇప్పుడు ప్రస్తుతం కోటీశ్వరుడయ్యాడు. అతను కలలు కన్న జీవితాన్ని సాధించుకున్నాడు. అతను పాజిటివ్ థింకింగ్లో ఉన్నాడు కనుక ఇక్కడ జాబ్ కంటే కూడా అతని జీవితం ఇంకా బాగుండాలి అనేటట్టుగా అమెరికాలో జాబ్ వచ్చింది. ఏ సిచ్యువేషన్ అయినా మంచి చెడు అనేటట్టుగా ఉండదు, మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ జాబ్ రాకపోయేసరికి అతను దాన్ని ఇంకా పాజిటివ్గా తీసుకొని ఇంకొక స్టెప్ పైనకి సాధించడానికి ట్రై చేశాడు కాబట్టి అక్కడి వరకు వెళ్ళాడు. సో ఆ సిచ్యువేషన్ అతని జీవితంలో పాజిటివ్గానే మారింది.
సో ఏదైనా కూడా ఇంకొకటి చాలామంది యూత్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము, మాకు ఇది కావట్లేదు, అది కావట్లేదు, ఫ్రెండ్స్ వల్ల, జాబ్ వల్ల, ఇలా ఎన్నిటి వల్లనో మాకు డిప్రెషన్లోకి వెళ్తున్నాము అనే కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఈ జీవితం మీది, మన జీవితం మనం ఆనందంగా గడపడానికి వచ్చింది. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు నేను ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ ఊహించలేదు ఈ ఏజ్లో నేను ఇలా అందరినీ మోటివేట్ చేస్తానని. ఎప్పుడైనా మనం సెల్ఫ్ మోటివేషన్ మనమే చేసుకోవాలి. మన కోసం ఎవరు వచ్చి మనని బాగు చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే కనుక ఎదుటి వాళ్ళు మనని మోటివేట్ చేయలేరు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఫస్ట్ ఈ జీవితం మీకోసం, మీరు ఆనందంగా ఉండడానికి. ఈ కష్టాలు ఇవన్నీ అయిన తర్వాతే సుఖాలు వస్తాయి. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారంటే ఆనందించండి, ఎందుకంటే దీని తర్వాత మీకు వచ్చేది సుఖమే. కాబట్టి ఈ కష్టాలనే మీరు స్టెప్పింగ్ స్టోన్స్గా తీసుకొని సక్సెస్ వరకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీరందరూ పాజిటివ్ థింకింగ్తో ఆనందమయ జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ముఖ్యమైన మోటివేషనల్ వీడియోస్ కొన్ని ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి, హ్యాపీగా ఉండండి. నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.